హాయ్ అండి, ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ అయిన పనసపట్టు జీడిపప్పు రెసిపీ అయితే చూద్దామండి. ఇది చాలా తక్కువ సమయంలో కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకైతే ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ మన వీడియోని మొదలుపెట్టేద్దామండి. పదండి ఫుల్ రెసిపీలోకి. ముందుగా నేనైతే రైతు బజార్లో పనసపట్టు ఒక 1/2 kg తెచ్చుకున్నానండి. చూశారు కదా, ఎగ్జాక్ట్గా ఇదే మన మెజర్మెంట్. ఈ పనసపట్టుని చక్కగా కడిగేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని అందులో ఒక 1/2 గ్లాస్ నీళ్ళు, 1 స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసి చక్కగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు దాన్ని చక్కగా ఉడకనిద్దామండి. పనసపట్టును మరీ మెత్తగా పేస్ట్ అయిపోయేలాగైతే అస్సలు ఉడికించుకోకండి, అది టేస్ట్ అస్సలు బాగుండదు. చూశారు కదా, ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో బాయిల్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చినట్టే. ఇది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పనసపట్టును పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. అది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీరా వేసేసుకొని ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం సేపు ఫ్రై చేసేసుకుందామండి. ఈ తాలింపు సామాన్లు అస్సలు ఓవర్ ఫ్రై చేసుకోకండి, మర్చిపోకండి. ఇప్పుడు అందులో 2 ఎండుమిరపకాయలు, అలాగే 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఇలా ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు అయితే వేసేసుకుందాం. జీడిపప్పు ఇలా కొంచెం పలుకుల్లా పెద్ద సైజు ఉంటేనే బాగుంటుందండి, మరీ చిన్న చిన్న ముక్కలు లాంటివి వేసుకోకండి. ఇలా అయితే పంటికి తగిలి ఈ కూరకి టేస్ట్ అయితే రెట్టింపు అవుతుంది. ఇప్పుడు అందులో 2 పంచుల ఇంగువ, అలాగే 1 గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకొని అదే మీడియం ఫ్లేమ్లో మరొక్క నిమిషం సేపు చక్కగా ఫ్రై చేసేసుకుందామండి. ఇలా ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పనసపట్టు అయితే వేసేసుకుందామండి. చూసారా, ఈ పనసపట్టు వేయగానే ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. ఇది చాలా కమ్మగా ఉండే రెసిపీ అండి. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసేసుకుందామండి. అలాగే 2 స్పూన్స్ చింతపండు పులుపు కూడా వేసుకుందామండి. ఇలా చింతపండు పులుపు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. మన గోదావరి జిల్లాల్లో ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా, ఎలాంటి శుభకార్యం అయినా సరే ఈ పనసపట్టు జీడిపప్పు రెసిపీ అయితే తప్పకుండా ఉండాల్సిందే. నిజమే కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో డిష్ అవుట్ చేసేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ రోజు మనకి స్వర్గంలా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఇలాంటి టేస్టీ, సింపుల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్. గుడ్ బై.